ఏపీ ఎన్నికల వేళ బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రముఖ నటి పూనం కౌర్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించింది. కోవిడ్ సమయంలో చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని కొనియాడింది. కోవిడ్ ప్రబలిన సమయంలో నేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి అభ్యున్నతి కోసం మంచి పనులు చేసింది. ఇది చాలా గొప్ప విషయం. నేత కార్మికుల సమస్యలపై నేను క్రియాశీలకంగా పనిచేశాను. నా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది బాగుపడ్డారంటూ పూనం కౌర్ ట్వీట్ చేయటం విశేషం. పంజాబీ మూలాలు ఉన్న పూనం కౌర్ కుటుంబం తెలంగాణలో చాలా సంవత్సరాల క్రితమే స్థిరపడింది. ఆమె 2008లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గోపీచంద్ హీరోగా రూపొందిన శౌర్యం అనే సినిమాలో అతడి చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. కొంతకాలంగా ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దాని నివారణకు గాను ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి తాను కోలుకుంటున్నానని పూనం ఆ మధ్య ప్రకటించింది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత చేనేత కార్మికుల సమస్యలను ఆమె అధ్యయనం చేస్తోంది. పూనం కౌర్ కు పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు మధ్య ఎటువంటి వివాదాలున్నాయో తెలియంది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ను పరోక్షంగా విమర్శలు చేసేది. ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పూనం విమర్శలు మానుకుంది. కానీ హఠాత్తుగా ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పూనం కౌర్ చేసిన ట్వీట్ ను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ ఉండటం విశేషం. కాగా పూనం కౌర్ చేసిన ట్వీట్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కు షాక్ అని వైసీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.